డియర్ స్టూడెంట్స్, సో ఈ వీడియో చేయడానికి చాలా బాధ అనిపిస్తుంది, కానీ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ రోజున నిరుద్యోగ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ ఫ్యాక్టరీయా, ఈ మాట అనటానికి నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా 25 ఇయర్స్గా టీచింగ్లోనే ఉన్నాము. అండ్ ఇంతమంది మరి బయటకు వస్తున్నారు, తీరా చూస్తేనేమో ఉద్యోగాలు లేవు. అండ్ ఒకవైపు ఏమో మరి ఇంకా సీట్స్ పెంచుదాము, పెంచిన సీట్స్ని ఎంతకు అమ్ముకుందాం అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాయి తప్ప రాబో అయితే రోజుల్లో మరి స్టూడెంట్ పరిస్థితి ఏంటి అనేది ఉమ్, చాలా తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉందన్నమాట. సరే, వీళ్ళందరూ మారరు, కాకపోతే అట్లీస్ట్ స్టూడెంట్స్ మీరైనా కానీ కొంత ఎలా ఉండాలి, ఏంటి, ఏం జరుగుతూ ఉంది ఏంటి అనేది పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఒక అవగాహన తీసుకోవద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా అయితే మీ అందరికి తెలిసిందే, ఇవన్నీ కూడా ఉన్నటువంటి కాలేజెస్ అనే కాదు, ఈ ప్రైవేట్ యూనివర్సిటీసు, డీమ్డ్ యూనివర్సిటీసు, ఈవెన్ ఐఐటీస్లో కూడా సీట్స్ అనేవి బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అక్కడ కూడా కొంత క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంది. ఓకే, స్టూడెంట్స్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ అనేది కూడా ఎక్కువ ఐఐటీస్ పెంచొద్దని కూడా చాలామంది ఇదివరకే చెప్పిన సందర్భాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఇలా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. కొంచెం చూడండి, మీకు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది అవగాహన తెలుస్తుంది. అండ్ ఎందుకంటే ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్లో కొత్తగా 15,000 సీట్లు మళ్ళీ ఏఐసిటి పర్మిషన్ ఇచ్చిందనమాట. ఒకప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీకి పర్మిషన్ ఇస్తేనే ముఖ్యమంత్రిని మార్చేసిన రోజులు ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ కూడా కూలిపోయినటువంటి రోజెస్ ఉన్నాయన్నమాట పాతకాలపు రోజుల్లో. మేము చదివే రోజుల్లో 26 ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం మీద. దాని తర్వాత 2001లో మా బీటెక్ అయిపోయిన తర్వాత దాని తర్వాత నుంచి విపరీతంగా ఇంజనీరింగ్ కాలేజీలు రావటము, ఇప్పుడునైతే మరీ దారుణం అనమాట. యూనివర్సిటీలుగా మారిపోవటము, ఎన్నైతే అన్ని సీట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి తెచ్చుకోవటము, ఒకటే బ్రాంచ్లో వేలాదిగా సీట్లు పెంచుకోవటము, అంటే ఎంత అవుట్పుట్ వస్తుంది, మనం ఎంత జాబ్ని బయట ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పేసి ఎక్కడ కూడా ఆలోచించకుండా అటు ఏఐసిటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ వరకు కూడా అంతా కూడా ప్రెజర్లో వర్క్ చేస్తున్న పరిస్థితి అనమాట. ఎందుకంటే ఈ కాలేజెస్ అన్నీ కూడా దాదాపు ఆ పొలిటికల్ లీడర్స్వే కాబట్టి. అండ్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ 3 స్టేట్స్ అనమాట. ఒకటి తమిళనాడు, దాదాపు ఇక్కడే 3 లక్షల పైగా సీట్లు ఉన్నాయి. సో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ 1,83,000, అలా తెలంగాణ 1,45,000 అనమాట. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో అయితే రాలేదు ఈ సీట్స్, సెకండ్ ఫేజ్కి వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. సరే, అవి టాప్ కాలేజీలో వస్తాయి అంటున్నారు అనమాట. ఎన్ని సీట్స్ అన్నీ కూడా సిఎస్సి ఏఎంఎల్లో, అంటే మొన్నటి వరకు 4 బ్రాంచెస్ని కన్వర్ట్ చేసి సిఎస్సిగా కన్వర్ట్ చేసుకున్నారు. ఈ ఇయర్ వచ్చేసి ఏంటంటే సిఎస్సి, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇవి కాకుండా ఓన్లీ సిఎస్సి ఏఎంఎల్ అడుగుతారు అనమాట. అట్లా ఐటీ బ్రాంచెస్ని కానీ, ఏఐడిఎస్ని కానీ, డేటా సైన్స్ని కానీ, అట్లా సపరేట్గా ఉన్నటువంటి కొన్ని బ్రాంచెస్ని మళ్ళీ సిఎస్సి ఏఎంఎల్గా కన్వర్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా ఆలోచించాలి ఇక్కడ. ఈ మధ్య మీకు చెప్పాను ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ అని చెప్పేసి, అంటే ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఒక 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ఏఐని ఇంప్లిమెంట్ చేసేటువంటి టాలెంట్ అనమాట. ఐఐటి రేంజ్లో చదివినటువంటి కాలేజెస్లోనే కొంత ఏఐ మీద జాబ్స్ వచ్చే అవకాశం తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యూచర్లో చేంజ్ కావచ్చు. కానీ ఇక్కడ ఏ బ్రాంచ్ చదివినా స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ సైన్స్ని పక్కన పెట్టేస్తున్నారు, ఈ ఇయర్ సిఎస్సి ఏఎంఎల్ఏ కావాలంటున్నారు, వాళ్ళు సీట్లు పెంచేస్తున్నారు అనమాట. కానీ ఎంతమంది బయటకు వస్తున్నాం, రేపు ఎన్ని జాబ్స్ ఉన్నాయి, మనకి ఎటువంటి స్కిల్స్ ఉండాలి ఏంటనేది చూడట్లేదు. ఎంత డబ్బులైనా పెట్టేస్తాం. ఎంసెట్ క్వాలిఫై కాలేదు, 600 మార్కులే ఉన్నాయి, నాకు సిఎస్సి ఏఎంఎల్ కావాలి, దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటో చూస్తున్నాం మనం, చూడట్లేదు. కాబట్టి ఇది పరిస్థితి. ఇంకొక 15,000 సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ కొంత ఆపుతా ఉంది. యూనివర్సిటీ గవర్నమెంట్ కొంచెం ఆలోచించి పర్మిషన్ ఇవ్వట్లేదు. నాకు తెలిసి దాదాపు ఇవ్వకపోవచ్చు గవర్నమెంట్. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి గవర్నమెంట్కి కోర్టులో అన్ని కేసులు నడుస్తున్నాయి కాబట్టి, ఇది గవర్నమెంట్కి మళ్ళీ 15,000 అంటే కొంత ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే చాలా ఇవన్నీ కూడా న్యూస్లో వచ్చినాయి, అధ్యాపకులు ఏది అని చెప్పేసి, అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే చాలా. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉందన్నమాట. ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాక, కాలేజెస్ సరిగా రన్ కాక చాలామంది కూడా ఫ్యాకల్టీ ఈ వృత్తిని వదిలేసి బయటకు వెళ్ళిపోతున్నారు అనమాట. కొన్ని కాలేజెస్ మినహాయించి మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్గా కంప్యూటర్ సైన్స్లో ఫ్యాకల్టీ వచ్చేసి ఎవరు ఉన్నారా అంటే
ఎవరైతే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ చదివి ఎన్‌పిటిఎల్ కోర్సెస్ చదివిన వాళ్ళు ఫ్యాకల్టీగా ఉన్నారనమాట. అంటే ఫ్యాకల్టీ కొరత చాలా వచ్చేసింది. సీఎస్ఈకి ఫ్యాకల్టీ లేరు. కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉన్నట్లయితే ఆ కోవిడ్ మూమెంట్‌లో అందరూ కూడా ఏమైపోయింది, ఆ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకే వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళంతా కూడా కాలేజ్ కూడా చాలా ఇబ్బందిగా ఉందనమాట. అట్లా ప్లాన్ లేకుండా సీట్లు ఇంక్రీజ్ చేయటం చాలా దురదృష్టకరం అనమాట. ఇబ్బడిముబ్బడిగా. మరీ ప్రైవేట్ యూనివర్సిటీలో అయితే 30 సెక్షన్‌లు, 20 సెక్షన్‌లు, కొన్ని ఎన్‌బీఏ అక్రిడిటేషన్ అని చెప్పేసుకొని అది ఉంటే ఇంకా సీట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి ఒక సీఎస్‌లోనే 10, 12 సెక్షన్‌లు కొన్ని టాప్ కాలేజ్‌లు. ఇది చాలా దారుణం అనమాట. ఎందుకంటే ఇక సమతుల్యత అనేది పోతా ఉంది. ఒక బ్రాంచ్ బాగా పెరిగిపోయి సో మరి అందుట్లో ఉద్యోగాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. కానీ ఎంతమందిని మనం బయటికి తీసుకొస్తున్నాం అనేది చూసుకోవాలి. గవర్నమెంట్స్ కూడా ఆలోచించాలి. యూనివర్సిటీస్ కూడా ప్రెజర్‌ని చేయకుండా చూస్తే బావుంటుంది. ఇంకోవైపు ఏఐ అనమాట. ఏఐ అనేది వస్తా ఉంది. అప్డేట్ కాకపోతే మీరు ఔట్ అని చెప్పేసి మనకి రోజు న్యూస్‌లో వస్తా ఉందనమాట. వీటన్నిటి భయాల మధ్య స్టూడెంట్స్ రేపు స్కిల్స్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా న్యూస్‌లో రావటం సంతోషం. మేము కూడా ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నాను. అండ్ అప్డేట్ కాకుంటే మీరు ఔట్ అనమాట. ఔట్‌డేట్ ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్త. కాబట్టి బ్రాంచ్ ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీకు అటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా? కంప్యూటర్ సైన్స్ వైపు పోతున్నారంటే హైలీ మ్యాథమెటికల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం ఇప్పుడు. ఒకప్పుడు అవసరం. ఇప్పుడు దానికంటే ఎక్కువ అవసరం. ఎందుకంటే రేపు ఏఎంఎల్ చదవాలంటే ప్రాంప్ట్ ఇవ్వటం, ప్రాంప్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అటువంటి ఆల్గరిథమ్స్ డిజైన్ చేయడం అనేది కూడా అంత ఈజీ కాదనమాట. బట్ ఒకటి, 2 సార్లు ఆలోచించండి. సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగాలు వచ్చే రోజులనేవి ఎప్పుడో పోయినాయి. అర్థమైందా? కాబట్టి మీరు మీ స్కిల్ ఏంటి అది తెలుసుకోండి. సీట్లు చాలా ఉన్నాయి. మీకు సీఎస్ఈ సీట్లనేవి లక్షల్లో ఉన్నాయి. కేవలం తెలంగాణలోనే 1,40,000 సీట్లలో 80% కంప్యూటర్ సైన్స్ సీట్లే. నెక్స్ట్ ఇంకోటేందంటే ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే బీటెక్ ఒక్కటే బువ్వ పెట్టదు. ఎవరైనా ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ గారు చెప్పారనమాట. ఖచ్చితంగా స్కిల్స్ మీద దృష్టి పెట్టాలి. కానీ మనకున్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయంటే కాలేజ్‌కి నాక్ అక్రిడిటేషన్ ఉందా లేదా? ఫ్యాకల్టీ దాని మీద పనిచేయాల్సిన పరిస్థితి. ఎన్‌బీఏ ఆ వర్క్ చేయాలి. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ సంబంధించింది చేయాలి. క్యూఎస్ ర్యాంకింగ్ కావాలి. మరి వీడి పరిస్థితి పాపం యూనివర్సిటీలలో గానీ, ప్రైవేట్ కాలేజ్‌లో గానీ, అటానమస్ కాలేజ్‌లో గానీ ఇదో పెద్ద సమస్య ఫ్యాకల్టీకి. ఎప్పుడు ఇదే టెన్షన్ వాళ్ళకి. ఇది పరిస్థితి అండి. దీంతో పాటు ఇక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సివిల్, మెకానికల్ బ్రాంచెస్ అడుగుతున్నారు ఈ మధ్య స్టూడెంట్స్. సార్ మంచి కాలేజ్ చెప్పండి సార్ సివిల్, మెకానికల్. ఇంకెక్కడ సివిల్, మెకానికల్ మొత్తం తీసేశారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతా ఉంది. 23లో 41% ఉంటే 24లో 45%, ప్లేస్‌మెంట్ 25 50%. ఇట్లా కొంత బ్రాంచ్ డిమాండ్ పెరుగుతా ఉంది. కానీ ఈ సీట్లన్నిటిని జీరో చేసేసి, అప్పుడు తాత్కాలికంగా వచ్చిన పొంగుని చూసుకొని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇట్లా అన్నిటిని క్లోజ్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. ముఖ్యంగా నాకు చాలా బాధాకరమైన విషయం ఏందంటే, కొంతమంది ప్రొఫెసర్స్ మెకానికల్, సివిల్ వాళ్ళు డెలివరీ బాయ్స్ కూడా లేకపోతే క్యాబ్ డ్రైవర్స్ కూడా మారిపోయారండి. అంత దారుణంగా వీళ్ళని లే ఆఫ్స్ చేశారన్నమాట. ఇప్పుడు ఐటీలో లే ఆఫ్స్ జరుగుతా ఉన్నాయి గానీ, అంతకంటే ముందు లే ఆఫ్స్ అనేవి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్‌లో లే ఆఫ్స్ జరిగాయన్నమాట. ఫ్యాకల్టీ లే ఆఫ్స్. కోవిడ్ టైంలో అందరిని తీసి పడేశారు. ఓకేనా? ఇలాంటి దారుణమైన వీళ్ళకి పీహెచ్‌డీ చేసిన వాల్యూ లేదు గానీ, ఎంటెక్, సీఎస్ఈ చేసిన వాళ్ళకి వీళ్ళకంటే ఎక్కువ సాలరీస్ అన్నమాట. అంత దారుణంగా అంటే ఇద్దరు చదివింది ఇంజినీరింగే. కానీ వ్యత్యాసం చూడండి. ఇది పరిస్థితి. అండ్ ఈ ఈ విషయం ఇలా ఉందని చెప్పేసి నేను ఇప్పటి నుంచి కాదండి. 2020 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. అంటే మీరిప్పుడు ఈ సంవత్సరం మీరిప్పుడు చూస్తుండొచ్చు. చూడండి ఇక్కడ 2022లోనే చెప్పాను నేను. ఇంజినీరింగ్ అంటే ఒక సీఎస్ఈయే కాదు. ఇంట్రెస్ట్ ఉంటే వేరే బ్రాంచ్ కూడా చదవండి. లే ఆఫ్స్ అనేవి 2022 నుంచి చెప్పుకుంటూ వస్తున్నా మీకు. అర్థమైందా? ట్రిపుల్ ఈకి అండ్ ఈసీకి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పాను. 2022లో చెప్పాను. ఈ రోజున అందరూ కూడా ఈసీఈ అడుగుతున్నారన్నమాట. ఓకే. అండ్ కోటి విద్యుత్ వాహనాలు 22లో చెప్పాను మీకు. ఇది అక్టోబర్ 1, 2022లో చెప్పాను మీకు. ఈ వీడియో చేశాను నేను. కోటి కొలువులిచ్చే విద్యుత్ వాహనాలని చెప్పేసి. ఎందుకంటే కొంత జెన్యూనిటీ చాలామంది ఈ మధ్య చూస్తా ఉంటారు వీడియోస్ తెలీదు కాబట్టి. ఇంకా చాలా చెప్పాను మీకు ఇక్కడ. నిరుద్యోగం అట్ ద రేట్ ఆఫ్ సీఎస్‌సి లోడింగ్ అని చెప్పేసి మీకు 2024లోనే చెప్పాను.
ప్లేస్‌మెంట్స్ కూడా చాలా ఇబ్బంది కాబోతుందని చెప్పానన్నమాట. ఏఐ వచ్చేసి చూడండి ఇక్కడ కట్టప్ప ఏఐ అని పెట్టా. దీన్ని సీఎస్‌సి అని పెట్టేసి ఇక్కడ ఒక వీడియో చేశానన్నమాట. 2 ఎందుకంటే మనకి ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ రాబోతా ఉన్నాయి. డేంజర్ జోన్ అని చెప్పేసి 2023లో చెప్పా. చాలా ఎక్కువ సీట్లు పెంచేస్తున్నారని చెప్పేసి. న్యూ ఏజ్ కాలేజ్ కూడా చాలా రాబోతా ఉన్నాయి అని చెప్పేసి మీకు చెప్పానన్నమాట. 2024లోనే చెప్పాను. ఇట్లా నేను పేరెంట్స్‌కైతే ఎడ్యుకేట్ చేస్తూనే వస్తున్నాను. అయినా పేరెంట్స్ గాని మన మాట పెద్ద పట్టించుకోరు. అన్నీ వింటారు, అన్నీ చూస్తారు. వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారనమాట. అది వాళ్ళ ఇష్టం. మనం ఏం చేయలేం. ఏ బ్రాంచెస్ సేఫ్ అని కూడా చెప్పాను. ఇదంతా వ్యాపారం అని కూడా మీకు చెప్తా అనమాట. అదేవిధంగా సెమీకండక్టర్స్ ఇండస్ట్రీ కొంత గ్రోత్ అవుతా ఉంది. రి ప్లేస్‌మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పానన్నమాట. కాబట్టి పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి ఏంటంటే మీ దగ్గర లక్షలు ఉన్నాయని చెప్పేసి మనం ఏదో రేపు మనం వ్యాపారం చేసుకోవాలి, మన బాబు మన వ్యాపారం చూసుకుంటే చాలు అనుకుంటే ఒక లగ్జరీ కాలేజీలో మీరు వెళ్లి జాయిన్ చేయండి తప్ప, ఆస్తులు అమ్ముకొని, అన్నీ అమ్మేసుకొని, ఒక పట్టా చేతిలో ఉంటే రాదు. ముందు పిల్లవాడికి స్కిల్స్ అనేది ఉండాలి. అది ఉందా లేదా చెక్ చేసుకోండి. పలానా కాలేజీలో తీసుకెళ్ళి ఐఐటీ బాంబేలో తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారు ఒక సీటు ఈ అబ్బాయికి ఇయ్యండి అంటే ఇచ్చారనుకోండి వేస్ట్ అక్కడ. అక్కడికి వెళ్ళే టాలెంట్ మనకు ఉండాలి. ఎందుకంటే రోజు వస్తున్న ఫోన్ కాల్స్ ఇయన్నీ పేరెంట్స్‌వి చూస్తా ఉంటే ఎంతైనా డబ్బులు కడతాం మాకు ఆ బ్రాంచ్ కావాలి. అయితే మరి మంచి కాలేజ్‌లో జాయిన్ అయితే వస్తారు. మంచి స్టూడెంటే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మంచి కాలేజ్ అనేది ఫెసిలిటీస్ ఇస్తది. మీకు రేపు కావాల్సింది చెప్తది గానీ, దానికంటే ఎక్కువ బాధ్యత మన మీదనే ఉంటది. అది గమనించండి. ఇవన్నీ గూడా రేపు ఒక జాబ్‌కి 1000 మంది 10,000 మంది పోటీ పడే పరిస్థితికి తీసుకొస్తున్నాయన్నమాట. ఈ విద్యా వ్యవస్థ మారాలి. ఇంత ఒకే బ్రాంచ్‌లో ఎన్ని సీట్లు పెంచటం గానీ, మళ్ళీ ఇప్పుడేమో సాఫ్ట్‌వేర్ డౌన్ కాగానే అదర్ బ్రాంచెస్ అడుగుతా ఉంటే ఆ సీట్లు లేవు. ఇలాంటి వ్యవస్థ పోవాలి. కొంత గవర్నమెంట్ కూడా కాలేజ్‌కి దృష్టిలో పెట్టుకొని, పేద విద్యార్థులు చదివేది ఎంసెట్ కాలేజీలో కాబట్టి, కొంత ఏదో రిలీజ్ చేస్తా ఉంది ఫండ్. అట్లా ఆ రిలీజ్‌ని కొంత కంటిన్యూయస్‌గా చేసుకుంటూ, కొంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది కాలేజ్‌లో మెయింటైన్ అయ్యే విధంగా గవర్నమెంట్ కూడా బాధ్యత ఇంకా తీసుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పేరెంట్స్ పెట్టే అమౌంట్ అనేది వాళ్ళ కష్టార్జితం కాబట్టి మీరు బాధ్యతగా చదివి స్కిల్స్ నేర్చుకొని, ఆ స్కిల్స్ అనేది ఆన్‌లైన్‌లో కూడా నేర్చుకోవచ్చు. స్వతహాగా మీరు కూడా కొంత సెర్చ్ చేసి ఐఐటీస్‌లలో అక్కడ ఇక్కడ మనకి సమ్మర్‌లో కొంత మనకి ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తా ఉంటాయి. వాటిలలో కూడా జాయిన్ అయిపోయి ఫ్యూచర్‌లో మనం ఎలా ఉంటే ప్లేస్‌మెంట్ వస్తది ఏందనేది కూడా తెలుసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. లేకపోతే ఆ నిరుద్యోగుల ఫ్యాక్టరీలో మీరు కూడా ఒక బొమ్మలాగా తయారై బయటికి రావడం అనేది కన్ఫర్మ్ అనమాట. ఇది స్టూడెంట్స్. సో, ఇవన్నీ కూడా మనకి ఒక విచ్చలవిడిగా అయిపోతుందనమాట. విద్య అనేది వ్యాపారం అయిపోయింది. హాస్పిటల్స్, విద్య, వైద్యం 2 కూడా బిజినెస్ అయిపోయినాయి ఇండియాలో. సో, వాటి మీద సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని ఇంకా దృష్టి పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ముందుకు తీసుకురావాలి. చైనాలో అదైతే దాదాపు చాలా డిగ్రీస్‌ని క్యాన్సిల్ చేశారనమాట. సో, మన దగ్గర ఏందంటే ఒక 5,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు పడ్డాయంటే బీఈడీ కాలేజెస్ వస్తాయి. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఒక 2 సంవత్సరాలు బాగుందంటే ఈ ఒక 50,000 సీట్లు వచ్చేస్తాయన్నమాట. అట్లా గాకుండా మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఎంతమందికి ఎన్ని జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయి. ఇది చాలామంది పిల్లలకి ఇంటర్మీడియేట్ పిల్లలకి ఏ బ్రాంచ్ తీసుకోవాలో అవగాహన లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. అదంతా మన సిస్టమ్ ఫెయిల్యూర్ మన యొక్క వ్యవస్థ ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. ఈ బ్రాంచ్ అంటే ఏంటి? ఆ బ్రాంచ్ అంటే ఏంటి? రేపు ఏంటి ఫ్యూచర్ ఎటు వెళ్ళాలి? ఏందనేది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట. ఈవెన్ చదువుకున్న పేరెంట్స్‌కి కూడా ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి కొంత మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా, ఆ బ్రాంచ్ పట్ల కొంత అవగాహన తీసుకోండి. మీరు రేపు జాయిన్ అయిన కాలేజ్‌లో మీ సీనియర్స్ ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సీనియర్స్‌తో మీరు వాళ్ళని ఫాలో కండి. వాళ్ళెలా ఇంటర్న్‌షిప్ చేశారు? వాళ్ళెలా ప్లాన్ చేసుకున్నారు? ఒక సక్సెస్ అయిన స్టూడెంట్ యొక్క ఫీడ్‌బ్యాక్ తీసుకొని వాళ్ళని ఫాలో అయితే మీరు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. రాబో రోజులు ఏదైనా గానీ కొంత ఇంజినీరింగ్‌కి గడ్డు కాలమే. బాగా చదువుకున్నట్లయితే మీరు మంచి పొజిషన్‌లో లేకున్నట్లయితే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. సో, అది కన్ఫర్మ్ అనమాట. ఇది కొంత చేంజ్ కావడానికి కొంత టైం పడతది. 2030 తర్వాత కొంత చేంజెస్ అయితే కనపడే ఆస్కారం ఉందనమాట. ఈ వీడియో నచ్చిందనుకుంటే నెక్స్ట్‌లో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.